మంచి పని చేసిన ప్రతి ఒక్కరిని జనం గుర్తుపెట్టుకుంటారు. అయితే మంచి పనులు చేయడమే తన విధిగా పెట్టుకుంటే అలాంటి వారి వెనక జనం నడుస్తారు. అది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. మామూలుగా రాజకీయ నేతల కోసం జనం రోడ్లెక్కడం మనం చూస్తుంటాం. అయితే అధికారుల కోసం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ప్రజలు బయటకు వస్తారు. అలానే ఓ ఐఏఎస్ అధికారి కోసం జనం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. అంతేకాక ఆమె ఏం చేసినా సంచలనంగా మారేది. ఆమె ప్రతి నిర్ణయం ప్రజల చేత ప్రశంసలు కురిపించేది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అంతలా గుర్తింపు పొందిన ఆ ఐఏఎస్ మన తెలుగు రాష్ట్రానికి చెందిన రోహిణి సింధూరి. మరి ఈమె ఐఏఎస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోహిణి సింధూరి తల్లి శ్రీ లక్ష్మీరెడ్డి బిడ్డ ఆశయాన్ని గుర్తించింది. ఆమె కలను నెరవేర్చాలని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి ఎదురొడ్డి నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లికి చెందిన దాసరి జైపాల్ రెడ్డి శ్రీలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె రోహిణి సింధూరి. అందరి తల్లిదండ్రులాగానే రోహిణి పేరెంట్స్ కూడా ఆమెను ఉన్నత స్థితిలో చూడాలని కలలు కన్నారు. ముఖ్యంగా శ్రీలక్ష్మి తన బిడ్డకు అండగా నిలబడి కలెక్టర్ను చేసింది. విదేశాలకు వెళ్ళమంటే తిరస్కరించి కలెక్టర్ నవుతానంటూ పట్టుపట్టి మరీ సింధూరి తన కలను నిజం చేసుకుంది. అయితే ఆ క్రమంలో ఆమె ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొంది. తల్లి శ్రీలక్ష్మి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి సింధూరి ఇన్స్పైర్ అయ్యింది. తాను కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంది. అందుకు ఐఏఎస్ బెస్ట్ మార్గమని ఆమె భావించింది. ఇక తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో సివిల్స్లో కోచింగ్ తీసుకుంది. మెయిన్స్కి ఢిల్లీ వెళ్ళి చివరకు తాను కలలు కన్న ఐఏఎస్ను సాధించింది. రోహిణి సింధూర్కి కర్ణాటక క్యాడర్లో పోస్టింగ్ వచ్చింది. అక్కడి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఆమె ముందుకు సాగింది. ఈ క్రమంలో స్థానిక ప్రజల నుంచి ఆమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవలే 2-3 ఇష్యూస్లో అక్కడి మంత్రులు ఆమెను విభేదించి బదిలీ చేయాలని పట్టుపట్టారు. దీంతో ఆమెకు బదిలీ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆమెను బదిలీ చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. రోడ్లెక్కి ధర్నాలు చేశారు. ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం 3 సార్లు బదిలీని నిలిపివేసింది. నిజాయితీ కలిగిన ఓ కలెక్టర్ని వేధిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో కర్ణాటక ప్రభుత్వమే స్వయంగా చవిచూసింది. అంతేకాక ఆమె ఎంతో సాధారణ వ్యక్తిగా జీవించేందుకు ఇష్టపడుతుంటారు. ఎక్కడ తాను ఓ ఐఏఎస్ అనే అహంకార భావం కనిపించదు. అందుకు నిదర్శనంగా ఓ చిన్న ఘటనను చెప్పుకోవచ్చు. సింధూరి తన కలెక్టర్ హోదాను పక్కన పెట్టి తన కారు టైర్ను స్వయంగా మార్చుకున్నారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా వైరల్ అయ్యాయి. కలెక్టర్ హోదాలో ఉండి కూడా స్వయంగా తన కారు టైరు మార్చుకున్న కలెక్టర్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే అవినీతికి పాల్పడే ప్రజా ప్రతినిధుల పాలిట సింహ స్వప్నంలా ఆమె నిలిచారు. అంతేకాక ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అవినీతిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటూ అక్కడి ప్రజల్లో దేవతలాగా రోహిణి సింధూరి నిలిచారు. ఇలా పొరుగు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాలకు కీర్తి ప్రతిష్టలు అందిస్తున్న రోహిణిని మనం కూడా ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అంతేకాక ఆమె జీవితం ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయం. మరి సింధూరి జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.